తిరుపతిలో 5,000 వరకు పొదుపు సంఘాలు ఉన్నాయి. ఈ పొదుపు సంఘాల పర్యవేక్షణ కోసం మెప్మా అని చెప్పేసి అధికారులని ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పొదుపు సంఘాల్లో వచ్చేటువంటి సమస్యలు కావచ్చు, వాళ్ళ కోసం అని చెప్పి రెగ్యులర్గా సంఘాలు జరుగుతున్నాయా లేదా, సమాఖ్య జరుగుతున్నదా లేదా, TLF జరుగుతున్నదా లేదా, అట్లాంటి అన్ని విషయాలు కూడా పర్యవేక్షణ కోసం అధికారులను నియమించడం జరిగింది. అయితే ఇందులో ఇక్కడ ఉన్నటువంటి CMM కృష్ణవేణి గారు అధికారిగా ఉన్నారు. అయితే అక్కడ సమస్యలు తెలియజేయడం కోసం నిత్యం కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఈ సమస్యను తెలియజేయడం కోసం ఆమె దగ్గరికి వెళ్తే ఒక్క చైర్ కూడా ఉండదు. అంటే ఆమె మాత్రమే కూర్చోవాలి తప్ప ఆమెతో మాట్లాడడానికి వెళ్ళే ఏ ఒక్క మహిళ కూడా కూర్చోవడానికి అవకాశం లేదు. వాళ్ళు గర్భిణీ స్త్రీ కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఏమైనా సరే ఆమెతో పూర్తిగా మాట్లాడేంతసేపు అది ఎంతసేపు అయినా అంతసేపు నిల్చుకొనే ఉండాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంది. ఈరోజు సుందరయ్య నగర్లో ఉన్నటువంటి ఒక సంఘంలో సమస్య అని చెప్పేసి ఉన్నటువంటి సభ్యులందరినీ తీసుకొని మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. సుమారు 2 గంటల సేపు ఆ సమస్య మీద మాట్లాడుతూ ఉంటే 2 గంటలు అవుతున్నా కూడా కూర్చోవడానికి కుర్చీ లేదని చెప్పి మేము అడిగిన సందర్భంలో ఈ రూమ్ సరిపోదు, లేదా ఇక్కడ కూర్చోవడానికి అవకాశం లేదు అని చెప్పేసి చెప్పారు. ఈ సందర్భంలో మేము కూడా చెప్పాము, సమైక్యల సమస్య కాబట్టి మా సమైక్య దగ్గర కూర్చుంటే మీరు కూర్చోవచ్చు, ప్రశాంతంగా అందరూ కూడా కూర్చునేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి వెంటనే పైన ఉన్నటువంటి అధికారులు స్పందించాలి, అక్కడ మహిళలు కూర్చొని మాట్లాడడానికి అవకాశం కల్పించాలి. ఈరోజు మహిళల్ని పూర్తిగా 2 గంటల పాటు నిలబెట్టి మాట్లాడినటువంటి పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఐద్వాగా డిమాండ్. తిరుపతిలో అనేక ఆఫీసులు ఉన్నాయి. ఇక్కడ కమిషనర్ కార్యాలయం కావచ్చు, అట్లనే కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, మెప్మా PD ఆఫీస్ కావచ్చు, లేదా SP ఆఫీస్ కావచ్చు. ఏ ఆఫీస్కి వెళ్ళినా ఆఫీస్లో వెళ్ళినటువంటి వాళ్ళు కూర్చునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అందరికీ కూడా కుర్చీలు వేసి ఉంటారు. కానీ ఈ ఆఫీస్లో మాత్రం ఒక బాసిజాన్ని అక్కడ ప్రదర్శిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అనేది ఉంది. అంటే నేను మాత్రమే కూర్చోవాలి అనేటువంటి అహంభావం కూడా అక్కడ కనిపిస్తూ ఉంది. దీన్ని వెంటనే మార్చాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం.